ప్రపంచంలో ఎన్ని వజ్రాలు ఉన్నా కోహినూర్ విశిష్టతే వేరు. అత్యంత విలువైన వజ్రమిదే. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వజ్రం మన తెలుగు నేలపై దొరికింది. ఈ వజ్రం కోసం చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎందరో రాజులు కోహినూర్ వజ్రాన్ని దక్కించుకోవటానికి ప్రయత్నాలు చేశారు. ఇలా ఎన్నో రాజవంశాలు చేతులు మారిన ఈ వజ్రం చివరకు బ్రిటన్కు చేరింది. అక్కడి రాజకుటుంబానికి వారసత్వ సంపదగా మారింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరణంతో కోహినూర్ వజ్రం గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ కోహినూర్ వజ్రం పూరీలోని జగన్నాథ స్వామిదని, దాన్ని యూకే నుంచి తిరిగి భారత్కు తెప్పించాలని పూరీ జగన్నాథ్ సేన అనే సామాజిక సాంస్కృతిక సంస్థ డిమాండ్ చేసింది. అయితే కోహినూర్ వజ్రానికి ఎందుకంత ప్రాధాన్యత? పూరీ జగన్నాథుని ఆలయానికి ఈ వజ్రానికి ఉన్న లింకేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కోహినూర్ వజ్రాన్ని అప్పటి పంజాబ్ మహారాజా రంజిత్ సింగ్ పూరీ జగన్నాథుడికి కానుకగా సమర్పించాలని అనుకున్నారట. దీనిని అప్పట్లో బ్రిటిష్ ఆర్మీ అధికారి నిర్ధారించిన పత్రం ఢిల్లీలోని నేషనల్ ఆర్కైవ్స్ లో స్పష్టంగా ఉంది. అయితే అనుకున్నట్టుగా సకాలంలో కోహినూర్ వజ్రాన్ని జగన్నాథుడికి ఇవ్వాలి అనుకున్న ఆయన కొన్ని రోజులకు మరణించడంతో ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత 1849లో రెండో ఆంగ్లో సిక్కు యుద్ధంలో సిక్కు ఓటమి తర్వాత రంజిత్ సింగ్ వారసుడు దులీప్ సింగ్ యుద్ధం ముగింపులో ఒక ఒప్పందంలో భాగంగా కోహినూరును బ్రిటిష్ వారికి అప్పగించారు. ఆ తర్వాత 1851లో కోహినూర్ లండన్లోని గ్రేట్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. ప్రదర్శన తర్వాత కోహినూర్ రూపాన్ని మెరుగుపరచడానికి రాయిని కత్తిరించి పాలిష్ చేసి క్వీన్ విక్టోరియా కిరీటంలో ఆభరణంగా చేశారు. కోహినూరును క్వీన్ విక్టోరియా బ్రూచ్ గా ధరించారు. ఇలా ఇప్పటికీ కోహినూర్ వజ్రం రాజకుటుంబీకుల కిరీటాలలో కనిపిస్తోంది. రాజకుటుంబం ఇంటి పెద్ద కోడలికి వారసత్వంగా ఈ కోహినూరుని ఇస్తారు. ఎందుకంటే ఈ వజ్రాన్ని కేవలం ఆడవారే ధరించాలనే సంప్రదాయం ఉంది. ఒకవేళ అలా వీలు కాకపోతే దేవుని ఆభరణాల్లో మాత్రమే ఈ వజ్రాన్ని పొదగాలనే విశ్వాసాలు కూడా ఉన్నాయి. ఒకవేళ పొరపాటున ఈ వజ్రాన్ని మగాళ్లు ధరిస్తే రక్తపాతం జరుగుతుందని చరిత్ర. ప్రస్తుతం ఈ కోహినూరు వజ్రం టవర్ ఆఫ్ లండన్ వద్దనున్న జ్యువెల్ హౌస్ లో ఉంది. ఈ కోహినూరు వజ్రం ప్రస్తుత విలువ సుమారు $20 బిలియన్స్. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ కోహినూరు వజ్రం ధర 1.64 లక్షల కోట్ల రూపాయలు. ఇది అనేక దేశాల జీడీపీ కంటే ఎక్కువ. ఈ కోహినూరు వజ్రం కాకతీయ రాజవంశం పాలనలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని కొల్లూరు గనిలో దొరికింది. ఆ తర్వాత కాకతీయుల నుంచి ఢిల్లీ పాలకులకు, అక్కడి నుంచి మాల్కారాజుకు, ఆ తర్వాత తిరిగి ఢిల్లీ రాజులకు, ఆ తర్వాత మళ్లీ గోల్కొండ రాజ్యానికి ఈ వజ్రం చేరిందని వాదనలు ఉన్నాయి. అయితే 1813లో కోహినూర్ వజ్రం మహారాజా రంజిత్ సింగ్ దగ్గరకు చేరుకుంది. ఇలా కోహినూర్ వజ్రం చుట్టూ చాలా పెద్ద రక్త చరిత్రే ఉంది. ఇప్పటికీ కోహినూర్ వజ్రం ప్రారంభ చరిత్ర మిస్టరీగానే ఉంది. కోహినూర్ వజ్రం చుట్టూ అనేక పురాణాలు, కథనాలు ఉన్నాయి. కోహినూర్ అనేది పర్షియన్ పదం. భాషాపరంగా కోహ్-ఈ-నూర్ అంటే కాంతి పర్వతం అని అర్థం. సుల్తాన్ మహమ్మద్ తన స్నేహితుడైన పర్షియన్ రాజు నాదిర్ షాకు బహుమతిగా ఇచ్చారట. అప్పుడే నాదిర్ షా వజ్రం నాణ్యత, మెరుపును చూసి దానికి కోహినూరుగా నామకరణం చేశాడు. ఇదిలా ఉంటే ఒడిశా స్టేట్ ఆర్కైవ్స్ ప్రకారం కాకతీయ రాజవంశం పాలనలో తెలుగునాడు కొల్లూరు గనిలోనే కోహినూర్ వజ్రం లభించింది. ఇది కోహినూర్ చరిత్ర. మరి కోహినూర్ వజ్రం గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.